నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, శ్రేణులు. మే 2వ తేదీన జరిగే ఉచిత ఉపనయనాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. బ్రాహ్మణ సంఘ ప్రతినిధుల పిలుపు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగార విషయంగా తాను వ్యవహరించిన తీరుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కడప నగరంలోని అకాయపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం ప్రాంగణంలో 75 కిలోల కేక్ను ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి శ్రీనివాసులరెడ్డి కట్ చేసి తమ పార్టీ అధినేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా విశేష సేవలు అందిస్తున్న చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి నియామకాల్లో కీలకమైన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారన్నారు. విజన్ 2020 సంపద సృష్టికర్తగా భవిష్యత్ తరాలకు జీవన ప్రమాణాలను ఏ విధంగా ఉండాలో విజన్ చేసి చెరుగని ముద్ర వేసుకున్న చరిత్ర ఆయనదన్నారు. గత 12 ఏళ్లుగా తాను టీడీపీ కార్యకర్తగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు వద్ద నుంచి ఎంతో నేర్చుకున్నట్లు ఆయన తెలిపారు. నీళ్ళు మట్టి వేయాలా ఇప్పుడు కాదు. తప్పు ఎర్రమట్టి తీసుకురాపు. మట్టిదే బాబు. శివారెడ్డి కష్టపడినావు రా, అంతా కష్టపడి చేసి నువ్వు రా బాబు మట్టి పేరా హుసేన్ చిన్నగా అప్పుడే ఈరోజు నాయుడు గారు ఇలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడం తెలుగు ప్రజల అదృష్టంగా భావించాలి. ఎందుకంటే నిస్వార్థంతో, నిడారంబరతో దాదాపు 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చినాడు తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రానికైనా. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశ రాజకీయాల్లో రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, సంపద సృష్టించే వ్యక్తిగా, భవిష్యత్ తరాలకు జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉండాలని విజన్ చేయగలిగిన నాయకుడిగా, విజన్ 2020ని నిరూపించిన నాయకుడిగా, విజన్ 2047ను భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని రూపకల్పన చేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల్లో
ఒక చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా 12 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షునిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేయడం ఒక పెద్ద గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఆయన దగ్గర 12 సంవత్సరాలుగా చాలా నేర్చుకున్నా. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలనిపించుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో విషయాలు దేశ రాజకీయాల గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి ఆయనతో కలిసి ప్రయాణం చేసిన రోజుల్లో ప్రతిపక్షంలో ఉండగా ఆయన చెప్పిన విషయాలు, నేర్పించిన పాఠాలు, ఏ విధంగా రాజకీయాల్లో మసలుకోవాలా, ఒక నిరారంభత ఏ విధంగా రాజకీయాల్లో ఉండాలా, నిస్వార్థంతో ఏ విధంగా పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు, సూచనలు అవన్నీ కూడా నిరంతరం గుర్తుపెట్టుకుంటాం. తప్పకుండా ఆయన అడుగులో ఆయన వెంటంబడి ఈ రాష్ట్రం ఎప్పటికీ తెలుగు ప్రజలు ఉంటారు. అదేవిధంగా మన 3వ తరం నాయకుడు కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాడు. ఈ రాష్ట్రానికి నిజంగా వాళ్ళు అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి కడప జిల్లా ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగార విషయంగా తాను వ్యవహరించిన తీరుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తెలిపారు. కడపలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగార విషయంగా తాను వ్యవహరించిన తీరు తప్పైతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు. ఒకవేళ సిమెంట్ కర్మాగారం వారి తప్పైతే ఏం చేయాలో వారే చెప్పాలన్నారు. సిమెంట్ కర్మాగార యాజమాన్యం మొత్తం వైకాపా వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. సిమెంట్ కర్మాగారాల యాజమాన్యాలు స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే బయటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ విషయంపై తాను పోరాడుతున్నానే తప్ప మరో ఆలోచన లేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే సిమెంట్ కర్మాగార యాజమాన్యంపై పోరాటం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి భయాలకు భయపడే ప్రసక్తి లేదని, తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని ఈ స్థాయికి వచ్చినట్లు ఆయన తెలిపారు. తాను తప్పు చేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలంటే అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల, విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల, వసతుల కల్పన జరుగుతూ పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల, శాంతి భద్రతలు పెరగాల, పరిశ్రమలు రావాల. నా యొక్క అభిప్రాయంలో నేను పదే చెప్తాంట, 4 ఐలు ఒక WT అని. ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, ఇన్స్టిట్యూషన్ పెరగాల, ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల, వెల్ఫేర్ పెరగాల, ఎంప్లాయ్మెంట్ పెరగాల, టూరిజం పెరగాల. ఇదంతా చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఎవరైతే జీడిపి పెంచి ద్రవ్యోల్బణం తగ్గిస్తారో అతనే సరైన నాయకుడు. ఆ నాయకుడు ఎవరంటే మోడీ అని రఘురామరాజన్ గారు ఎప్పుడో చెప్పినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే దేశమంతా ట్రాన్స్పోర్ట్ పెరిగింది, నేషనల్ లెవెల్ పెరిగినాయి. మన కడపలో కూడా గమనించుకోండి. కమ్యూనికేషన్ పెరిగింది, జలజీవన్ మిషన్ పేరుతో వాటర్ పెరిగింది, PMAY 1 and 2 పేరుతో హౌసింగ్ పెరిగింది, ఉజ్వల స్కీమ్తో గ్యాస్ పెరిగింది. ఎక్కడ చూసినా ఇండస్ట్రీ రాయితీలు పెరిగినాయి. మామూలుగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి కోసం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని పెట్టి PMEGP అని, NLM లోనని, ముద్రా లోనని, జన్ధన్ లోనని, స్టార్టప్ ఫండ్స్ అని, స్టాండప్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని సబ్సిడీతో కూడిన లోన్లు. అది ఒకవైపు. కరెంటు ఇంతవరకు 4,50,000 మెగావాట్లు ఉంటే ఈ భారతదేశంలో 5 లక్షల యూనిట్లు పెంచారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే మన యొక్క మోడీ గారు విశ్వ గురువు అయినాడు. విశ్వకర్మ అనే పథకం కూడా పెట్టాడు. అది రఘురామరాజన్ గారు చెప్పిన పద్ధతిలో కూడా ఆయనే ఇంతవరకు మన్మోహన్ సింగ్ కంటే పరిపాలన బాగా చేసినవాడు. ఆ రోజు మన్మోహన్ సింగ్ కేవలం గ్రామీణ ఉపాధి 80 రూపాయలు కూలితో ప్రజలకు కేవలం కూలీ రూపంలో పెడితే ఈయన వచ్చిన తర్వాత 16 ఐటాలు ఈరోజు 307 రూపాయలు కూలీ మన ఆంధ్రప్రదేశ్లో. ప్రతి 307 రూపాయలు బయటకు పోతే, అంటే కూలీకి బయటకు పోతే 204 రూపాయలు గ్రామ అభివృద్ధికి వాడచ్చు. అంటే 3,07,00,000 బయటకు పోతే 2,04,00,000 గ్రామ అభివృద్ధికి 16 ఐటాలకు వాడుకోవచ్చు. అది ఒకవైపు జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి కేంద్రం డబ్బులు, అమరావతికి, రైల్వే జోన్కు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, మన కొప్పర్తికి, మన యొక్క ఓర్వకలుకు, మనకు
నేషనల్ హైవేలకు, మన ఇండ్లకు, మన జలజీవన మిషన్లకు, పట్టణాలకు అమృత పథకం పేరుతో, అదే కాకుండా జేఎస్డబ్ల్యూ సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియరెన్స్ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. టూరిజానికి జమ్మలమడుగులో టూరిజానికి 80 కోట్లు శాసకీయ ఫండ్స్ కూడా వచ్చినాయి. ఇది అభివృద్ధి విషయం. నేను మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగబట్టినారు. మాతో ఎన్నో చెప్పినారు, లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం, మీ స్థానికులకు, మీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు. ఒకదుకు ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు, ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు, రేట్లు పెంచుతామన్నారు, ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు, హెల్త్ పెంచుతామన్నారు. సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళ నిలువు దోపిడీ, దానికి కొందరు ఇష్టం వచ్చిన దోపిడీ. ఏమన్నా అడిగితే నేను దుష్ట పన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా, అది నా జులుమా? మొన్న అదానిదంట, ప్లయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలా. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నేను నాది పైన ఎంక్వైరీ, వెల్కమ్, ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతున్నా. తన పునరుత్థానంతో తానే జీవమని క్రీస్తు ప్రపంచానికి చాటారని రైట్ రెవరెండ్ బిషప్ సగినాల పాల్ ప్రకాష్ తెలిపారు. ఈస్టర్ ఆదివారం సందర్భంగా కడప నగరంలోని అన్ని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పలు చోట్ల అర్ధరాత్రి నుంచి, మరికొన్ని చోట్ల తెల్లవారుజాము నుంచి 5 గంటల నుంచి ఈస్టర్ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ గురువులు ఈస్టర్ విశేషాలను తెలిపారు. క్రీస్తు మరణం నుంచి 3వ రోజు కొత్త జీవంతో పునరుత్థానం చెందడం దైవాన్ని మహిమపరిచినట్లయిందన్నారు. ఈ సందర్భంగా వారు బైబిల్లోని క్రీస్తు పునరుత్థాన ఘటనను భక్తులతో చదివించి అర్థాన్ని వివరించారు. పలువురు గురువులు ఇతర చర్చిలలో ప్రార్థనలు నిర్వహింపచేశారు. క్యాథడ్రల్ చర్చిలో రైట్ రెవరెండ్ బిషప్ సగినాల పాల్ ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విశ్వాసులకు దివ్య సత్ప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. క్రీస్తు శరీరాన్ని త్యాగం చేసేందుకు గుర్తుగా చిన్న రొట్టె ముక్కను, రక్తాన్ని ధారపోసినందుకు ప్రతీక ద్రాక్ష రసాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు. పునరుత్థానం అంటే చీకటి నుండి వెలుగులోకి, దాస్యము నుండి స్వేచ్ఛలోకి, పాపము నుండి ఆధ్యాత్మిక వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి. ఇది పునరుత్థానం అంటే నిర్వచనం. వలన అది భూమికి సారం ఇస్తున్నది, మా శారీరక మాలిన్యములు కడిగి మాకు శుద్ధిని దయచేయుచున్నది. నీటిని నీ సేవా సాధనగా కరుణతో కలుగు చేసితివి, దాని ద్వారా నీ ప్రజల దాస్యమును తొలగించితివి, వారి దాహములు తీర్చితివి. దాని వలనే నీవు మానవులతో చేయనున్న నూతన నిబంధనలు ప్రవక్తలు బోధించేవి. యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన క్రీస్తు ద్వారా పతనమైన మానవ స్వభావమును చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ, చిలకరించు మా పైన పవిత్ర జలమీవేళ. బాప్తిజము ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ పూట, బాప్తిజము ప్రమాణాలు మదిలో నిలుపుము ఈ ఆయన గిరిన హృదయాగానము, ఆయన గిరిన హృదయాగానము, నిన్ను
మనుషులు నాకు ఈ రాత్రి క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన రాత్రి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మరణం నుండి పునరుత్థానమైనటువంటి పవిత్రమైన రాత్రి. అనాది నుండి ముఖ్యంగా ప్రభు చనిపోయి ఉత్థానమైన రోజు నుండి కూడా ఈ పండుగను ఎంతో ఘనముగా క్రైస్తవులు జరుపుకుంటారు. 40 రోజులుగా ఉపవాసం ఉండి ఈ రోజున ఈ పండుగ జరుపుకోవడం అన్నది వారికి ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. అలాగే పునరుత్థానం అన్నటువంటిది క్రైస్తవ జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే పాపమునకు మరణించి పుణ్య జీవితమునకు పునర్జీవితులు కావటం, చీకటి నుండి వెలుగులోకి నడిపించబడటం, ఈ విధంగా ఈ పండుగకు ఎంతో విశిష్టమైనటువంటి అర్థం ఉందని క్రైస్తవ వేదాంతం చెబుతూ ఉంది. అలాగే క్రైస్తవులందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంతో హ్యాపీ ఈస్టర్ అంటూ ఒకరినొకరు తమ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ పండుగ రోజున ప్రభు యొక్క ఆశీస్సులు మన కడప పట్టణమంతా ఆయన చల్లని దీవెనలు ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయన యొక్క కరుణలో ప్రేమలో ఎంతో గొప్పగా వారి జీవితంలో ముందుకు రావాలని, మన పట్టణం అనేక విధాలుగా ఆశీర్వదింపబడాలని మనసారా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాత పేదల పాలిట పెన్నిధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ రాష్ట్ర ప్రజలకు సుభిక్ష పాలన అందించాలని కోరుకుంటున్నట్లు ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ ఉపాధ్యక్షులు షేక్ రహమతుల్లా కోరారు. కడప నగరంలోని ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ నేతలు కేక్ కట్ చేసి పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం రహమతుల్లా మాట్లాడుతూ తనకు సంబంధించి తల్లిదండ్రుల తర్వాత స్థానం అటు తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న తాను ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం ఆశించలేదన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి ప్రజల కోసం పడుతున్న తపనను చూసి ఆయన బాటలో నడవాలని భావిస్తూ పార్టీలో కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రానున్న కాలంలో అటు పార్టీ అభ్యున్నతికి ఇటు పేద ప్రజల తోడ్పాటుగా ఉంటానని తెలిపారు. ఓకే 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 ఓకేలేమ్మా వచ్చేయమ్మా. మంచి కార్యక్రమం చేశారు అంతా. ఓకేలేమ్మా చీర కానీ మీరు అమ్మ చూడమ్మా పెద్దమ్మా. ఓకే సామ్మా ఓకే మహాస్వాప్నికుడు అమరావతి ఆంధ్ర రాష్ట్ర నిర్మాత అయినటువంటి పేదల పాలిట పెన్నిధి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కడప నియోజకవర్గంలోని ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి కొంతమంది పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మా నాయకుడు నా గురించి చెప్పాలంటే, నేను నా తల్లిదండ్రుల తర్వాత ఎవరినైనా ఒక మనస్ఫూర్తిగా అభిమానిస్తాను, ఆ స్థానం ఇస్తానంటే నా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ, నా తండ్రి తర్వాత ఎవరైనా అంతటి స్థానంలో ఉండాలంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కడప నగర బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో సంఘాలకు అతీతంగా నిర్వహించనున్న
ఉచిత ఉపనయనాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బ్రాహ్మణపల్లె చంద్రమౌళీశ్వర శర్మ కోరారు. ఈ మేరకు మీడియా ముఖంగా ఆయన వివరాలను వెల్లడించారు. శ్రీ శ్రీ ఆదిశంకర జయంతిని పురస్కరించుకొని మే నెల 2వ తేదీ ఉదయం 9:56 ఆరుద్ర నక్షత్ర యుక్త మిథున లగ్న పుష్కరాంశ ముందు ఉచిత సామూహిక ఉపనయనాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. కడప నగరం శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానంలో అన్ని బ్రాహ్మణ సంఘాలు ఏకమై కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాయన్నారు. ఇందుకొందుగా తమ వంతుగా సహకరించిన దాతలకు పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. వారిపై శ్రీ గాయత్రి శ్రీ రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. కానివ్వండి కానీ స్వామి ఆస్థానము సీఎం సార్ కాదు ఈ సీఎం సార్ అడిగిన వాళ్ళు ఎట్లా కడప నగర బ్రాహ్మణ సోదర సోదరీమణులందరికీ కూడా నమస్కారం. జగద్గురు ఆదిశంకరాచార్య జయంతిని పురస్కరించుకుని 2వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో శుక్రవారం రోజున రాజరాజేశ్వరి దేవి దేవస్థానానందు సామూహిక బ్రాహ్మణ ఉచిత ఉపనయనాలు నిర్వహించడానికి సంకల్పించడం జరిగింది. ఇందులో సంఘాలకు దానికి దేనికి సంబంధం లేకుండా అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించడం, అందరి సహకారంతో ఎంతో ఉత్సాహంగా అందరూ కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏ ఒక్క బ్రాహ్మణ సంఘానికో దేనికో సంబంధం లేకుండా అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా ఏకమై ఈ కార్యక్రమాన్ని రాజరాజేశ్వరి దేవి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి గాను తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సహకరించినటువంటి దాతలు ముఖ్యంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో పాల్గొనబోయేటటువంటి కుటుంబాలందరికీ కూడా ఆ గాయత్రీమాత అనుగ్రహంతో సకల విద్య పారంగతులై వారి యొక్క వృత్తి వ్యాపారాల్లోనూ అన్నింటిలోనూ వాళ్ళు నిష్ణాతులు కావాలని ఆ గాయత్రీదేవి రాజరాజేశ్వరీదేవి సంపూర్ణ అనుగ్రహాన్ని వాళ్ళందరికీ కూడా ప్రసాదించాలని మరీ కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తూ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు టీడీపీ నేత కొమ్మలపాటి సురేష్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరం 5వ డివిజన్ అశోక్ నగర్లో టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొమ్మలపాటి సురేష్ మాట్లాడుతూ నాడు సమాజమే దేవాలయం, ప్రజలరే దేవుళ్లనే నినాదంతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ మహనీయుని ఆశయాల సాధనకు కృషి చేస్తూ పార్టీని పురోభివృద్ధిలో పయనింపచేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ మరోవైపు పార్టీ కార్యకర్తలకు అన్ని విధాల అండగా నిలబడి ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ఓకే చక్రి తినా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర నిర్మాత, లెజెండ్ లీడర్, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని అశోక్ నగర్ 5వ డివిజన్లో ఉమ్మడి ఏదైతే జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం కార్యకర్తలు, మా బూత్ ఇన్ఛార్జులు అందరం కలిపి ఈరోజు ఈస్టర్ పండుగ కూడా ఈరోజే, ఈ పర్వదినాన ఆయన పుట్టినరోజు మేమందరం పండుగలా జరుపుకోవడం మా అందరికీ సంతోషదాయకంగా ఉంది. అలాగే ఆయన లెజెండ్ లీడర్, ఏదైతే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏదైతే ఈ పార్టీని
నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈ పార్టీని కార్యకర్తలు ఒక సంక్షేమం ఒక సైడు, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఒక సైడు తీసుకొని వస్తూ ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీని నిర్మించినటువంటి ఎన్టీ రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే పదంగా తీసుకొస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు చల్లని చూపు చూసి మా కుటుంబాన్ని, ఆయనకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాన్ని ఇంకా పెంపొందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాము. మేము అలాంటి నాయకుడి కింద ఒక కార్యకర్తలుగా మేమందరం పనిచేస్తున్నామంటే దాన్ని మేము అదృష్టంగా భావిస్తాము. దేవుడు ఇంకనూ ఆయనను చల్లగా చూసి ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్కు భారతదేశానికి ఇంకా ఆయన ఆయుష్ను పెంచి ఆయన సేవలు ఇంకా అందేటట్లు ఆ దేవుడు కృప చూపాలని ప్రార్థన చేస్తాం. వక్ఫ్ సవరణ చట్టం పేద ముస్లింల ప్రయోజనం కోసమేనన్న విషయాన్ని గుర్తించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు వేంపల్లిలోని బీజేపీ నాయకులతో కలిసి వక్ఫ్ సవరణ చట్టం 2025 సారాంశం వివరణ పేరుతో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన ముస్లింలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోదీ తీసుకొచ్చారన్నారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదను పేద ముస్లింల విద్య, వైద్య, ముస్లిం వితంతుల పోషణ, ముస్లిం యువతకు ఉపాధి ఉపయోగపడాలని ఉన్నా ఇన్ని దశాబ్దాలుగా వాళ్లకు అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని తెలిపారు. ఈ దోపిడీని ఈ చట్టం అరికట్టడంతో పాటు నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందని అన్నారు. మనము ఏదైతే ఉందో పేద, బడుగు, బలహీన వర్గాలు అయినటువంటి ముస్లింలు ఎన్నో దశాబ్దాలుగా వారికి రావాల్సినటువంటి హక్కులకు రాకుండా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో భారత ప్రభుత్వం శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క చట్టాన్ని రద్దు చేసి కొన్ని సవరణలు చేసి చట్టంగా రూపొందించడం జరిగింది. ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అంశాలను నేరుగా ప్రజలకు తీసుకెళ్లి వారందరినీ కూడా మనము ఈ కరపత్రాల ద్వారా మనం ఈ చట్టంలో ఉన్నటువంటి అన్ని విషయాలను తెలియజేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సూచన మేరకు 2 వారాల పాటు మనము ప్రతి ఇంటింటికి ఈ యొక్క కరపత్రాన్ని ఇచ్చి వారికి మనము ఈ చట్టంలోని అంశాలను విశదీకరించి దీనివల్ల వారికి జరిగేటువంటి లబ్ధి గురించి మనం చెప్పేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ సమాజంలో అణగారినటువంటి వర్గాలకు న్యాయం జరగాలన్నదే ఈ యొక్క భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. దీని మీద ఈ యొక్క చట్టం మీద కొన్ని రాజకీయ పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని అపోహలు సృష్టించి వారు అపనమ్మకం పెట్టుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మేము వారికి కూలంకషంగా వివరించే ప్రయత్నం చేసి వారిని ఈ యొక్క చట్టం గురించి మనం వారికి అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో కూటమి నాయకులు 75 కిలోల భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. తర్వాత ఈరోజు పులివెందుల్లో కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు 75వ వచ్చే జన్మదినాన్ని పురస్కరించుకొని మొత్తం ఎక్కడికక్కడ శ్రేణులంతా కూడా ఇక్కడ పులివెందుల పార్టీ ఆఫీసులో ఈరోజు 75 కిలోల కేక్ కూడా మేము కూటమి ప్రభుత్వం తరఫున మేము బీజేపీ జనసేన నాయకులు అందరూ కలిసి కేక్ వచ్చేసి కట్ చేయడం జరిగింది. అలాగే వేముల్లో కూడా ఆ మండలంలో ఉండే నాయకులంతా కూడా వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం, అలాగే వేంపల్లి, చక్రాయపేటలో కూడా ప్రతి ఒక్క మండలంలో కూడా
ఈరోజు మా ప్రీతం ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా, అంటే పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము 4,000 రూపాయలు పెన్షన్ పెంచాము. ఆయన విదేశాల నుంచి వస్తానే ఏదైతే ఎలక్షన్స్ లో వచ్చి కొన్ని ప్రామిస్ చేసినామో అవి కొన్ని అమలు పరిచాము. ఏది పెన్షన్ అయితేనేమి, తర్వాత గ్యాస్ అయితేనేమి. ఆయన వచ్చిన తర్వాత తల్లికి వందనం కూడా తొందరలో కూడా ప్రకటించే కార్యక్రమం, ఆయన వచ్చి ఒక డేట్ కూడా చెప్తారు. కాబట్టి ఈయన నాయకత్వంలో రాష్ట్రం గత 5 సంవత్సరాల్లో అప్రపాలై చాలా అధోగతి పాలై అసలు ప్రజలు రాష్ట్రం విడిచి వేరే ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటిని అన్నిటినీ స్టెప్ బై స్టెప్ ఒకటోటి చక్కదిద్దుకుంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా మళ్ళీ అంతకు ముందులాగా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకొని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింల మనోభావాలను గౌరవించాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి స్థానిక ముస్లిం ప్రముఖులు కోరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని కోరుతూ చెన్నూరు పట్టణంలో ముస్లిం మైనార్టీలు 1వ వార్డు నుంచి బస్టాండ్ మీదుగా రెవెన్యూ కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లింలు సోదరభావంతో మెలుగుతున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు చిచ్చుపెట్టి దేశాన్ని విభజించేందుకు నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో వేలాది మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారని, నాడు వారికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తేవడం దారుణమన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు కేంద్రం ఉపసంహరించుకునే వరకు ముస్లింలు ఇలాంటి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నేతలు అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. क्या है वक्त बिल वापस लो, इसके बारे में जो मैं बात करना है थोड़ी देर के लिए. వక్ఫ్ సవరణ బిల్లుని వ్యతిరేకిస్తూ వేలాది మంది ముస్లింలు చెన్నూరు మండల కేంద్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రదర్శన నిర్వహించడం చాలా గర్వకారణం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మైనార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చినారు. వాళ్ళందరికీ నేను జేజేలు పలుకుతా ఉన్నాను. ఇంత ఐక్యత ఈ చెన్నూరు పట్టణంలో ఎప్పుడూ చూడడం లేదని సామాన్య జనం నాతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోరాట స్ఫూర్తిని ముస్లిం ప్రజానికం కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక సమస్యలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా మైనార్టీల మీద దాడుల కోసం, మైనార్టీల ఆస్తులు లాక్కోవడం కోసం ఈరోజు ఈ వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, ఈ దేశ ఐక్యతకు వ్యతిరేకం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈ దేశ స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకిన ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు దేశభక్తి గురించి, దేశం గురించి, దేశ ఐక్యత గురించి మాట్లాడడమే చాలా దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని ఉండండి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్ చట్టానికి వ్యతిరేకంగా చెన్నూరు మండలంలోని ముస్లిం మైనార్టీలు చాలా గొప్పగా ర్యాలీ చేసినారు. ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా విప్లవం వచ్చింది. అయ్యా మోడీ గారు, 120 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో నీకు ముస్లింలే టార్గెట్గా నువ్వు పరిపాలిస్తున్నావు. నువ్వు మా మీద ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? 12 సంవత్సరాల నుంచి మేము ఓపికతో ఉన్నాం. నువ్వు మా మీద 370 ఆర్టికల్ తెచ్చినావు, భరించినాము. 370 ఆర్టికల్ తెచ్చినావు, భరించినాము. త్రిబుల్ తలాక్ తెచ్చినావు, భరించినాము. ఎన్ఆర్సీ తెచ్చినావు, భరించినాము. ఇప్పుడు వక్ఫ్ బిల్ తెస్తున్నావు నువ్వు. ఇప్పుడు మాత్రం భరించేదే ఉండదు. రణరంగమో తేల్చుకునేదాకా మేము ఇడిచిపెట్టేదే ఉండదు చెన్నూరు ప్రజానికానికి.
ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ వారికి కొత్త జీవితాన్ని అందిస్తోందని శాసనమండలి సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి సతీమణి భూమిరెడ్డి ఉమాదేవి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేంపల్లి మండలంలోని వేంపల్లి పట్టణానికి చెందిన రామ్మడుగు పుల్లయ్య, కత్తలూరు గ్రామానికి చెందిన అక్కిరెడ్డి నాగతులసిరెడ్డిల ఇంటి వద్దకే ఉమాదేవి వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదలు ప్రాణాలు నిలబడుతున్నాయని, ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైద్యం, విద్యకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి తమ అధినేతకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, శ్రేణులు. మే 2వ తేదీన జరిగే ఉచిత ఉపనయనాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. బ్రాహ్మణ సంఘ ప్రతినిధుల పిలుపు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగార విషయంగా తాను వ్యవహరించిన తీరుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.